నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. విద్యా వ్యవస్థకే మచ్చ. ఇచ్చోడలో ప్రైవేట్ కాలేజీల నకల్ దందా. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన విద్యా సంస్థలే అడ్డదారులు తొక్కుతున్నాయి. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన గురువులే కాపీయింగ్కి బాటలు వేస్తున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని కొన్ని ప్రైవేట్ కాలేజీల నిర్వాహకం. హాల్ టికెట్ చేతికిస్తూ దాంతో పాటే అన్ని సబ్జెక్టులు నకల్ చిట్టీలు కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారంటూ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం తమ కాలేజీకి పేరు రావాలి, 100% పాస్ పర్సెంటేజ్ చూపించుకోవాలనే స్వార్థంతో విద్యార్థుల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్నారు. అసలు వీళ్ళకి చదువు చెప్పడం రాదా లేక చేత కాదా? ఇచ్చోడ మండలంలోని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యులకు ఇప్పుడు చదువు కంటే వ్యాపారమే ముఖ్యమైంది. తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజులు కట్టి పిల్లల్ని కాలేజీలకు పంపిస్తుంటే ఈ యాజమాన్యాలు మాత్రం పిల్లలు బుర్రలకు పదును పెట్టాల్సింది పోయి చిట్టీలు ఎలా పెట్టాలో నేర్పిస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఎక్కడా? హాల్ టికెట్ తో పాటు చిట్టీలు పంచుతుంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? మీకు అంత నమ్మకం ఉంటే కష్టపడి చదువు చెప్పించి విద్యార్థులను పాస్ చేయించాలి గాని ఈ దొంగదారిలో పాస్ చేయించి ఏం సాధిస్తారు? ఇది విద్యా సంస్థలా లేక కాపీయింగ్ శిక్షణ కేంద్రాలా? ఇలా చిట్టీలు పెట్టి పాస్ చేయించడమే మీ ఉద్దేశం అయితే అసలు ఈ పరీక్షలు ఎందుకు? ఈ హాల్ టికెట్లు ఎందుకు? నేరుగా మీరే సర్టిఫికెట్స్ ఇచ్చేయచ్చు కదా. ఈ అడ్డదారి వల్ల విద్యార్థులు తాత్కాలికంగా పాస్ అవ్వచ్చేమో గాని పోటీ ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు పై చదువుల్లో ఉద్యోగాల్లో చిట్టీలు ఉండవు కదా. అప్పుడు ఈ విద్యార్థులు ఏం చేస్తారు? ప్రైవేట్ కాలేజీలు తమ స్వార్థం కోసం ఒక తరాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరవాలి. ఇచ్చోడలో జరుగుతున్న ఈ చిట్టీల దందాపై తక్షణమే విచారణ జరపాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి. లేదంటే చదువు అనేది ఒక ప్రవాసంగా మారుతుంది. డబ్బుల కోసం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి కాలేజీలకు బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తులో చదువుకున్న మూర్ఖులు తయారు అవుతారు అనడంలో సందేహమే లేదు. అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.